మద్యం కుంభకోణం వరుసగా కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఒకవైపు ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈడీ విచారణ చేస్తోంది. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డిని ముందు రోజు విచారించి తర్వాత రోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే విజయసాయిరెడ్డి ఇచ్చిన ఆధారాలతోనే అటు సిఐడి ఇటు ఈడీ పట్టు బిగిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. విజయసాయిరెడ్డి చాలా కీలక విషయాలు ఈ విచారణలో వెల్లడించినట్టు సమాచారం. గతంలో వైసీపీలో జరిగిన పరిణామాలు, అప్పటి పరిస్థితుల ప్రభావంతోనే విజయసాయిరెడ్డి నోరు విప్పినట్టు తెలుస్తోంది. ప్రధానంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వల్ల తాను గతంలో నష్టపోయానని భావించి ఇదే అదనుగా విజయసాయి దెబ్బకొట్టినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏడాది కిందట వైసీపీకి దూరమయ్యారు విజయసాయి. కోటరీ అంటూ ఆరోపణలు చేస్తూ బయటకు వెళ్లిపోయారు. అది పూర్తిస్థాయి మనస్తాపంతో అని తేలిపోయింది. విజయసాయి మాటలు చెల్లుబాటు కాకపోయేసరికి తీవ్ర ఆవేదనతో ఉండేవారట. మొన్నటికి మొన్న విశాఖలో తనకు ఒక ఇల్లు తప్పి ఏమీ లేదని విజయసాయి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వైసీపీ హయాంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తన మాట కంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికే జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని, తనకంటే వారికి ఆర్థిక లాభాలు కలిగాయన్నది విజయసాయి రెడ్డి బాధ. అయితే తనను ఉపయోగించుకుని ఆర్థికంగా ఎటువంటి లబ్ధి చేకూర్చలేదని విజయసాయి ఆవేదనతో ఉండేవారు. అందుకే బయటకొచ్చారు. అసలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చెప్పి విజయసాయి రెడ్డి ఇప్పుడు ప్రచారం మొదలైంది. అందుకు తగ్గట్టుగానే విజయసాయి వ్యవహార శైలి ఉంది. తరచూ కోటరీ అంటూ ఆరోపణలు చేస్తున్నారు సాయిరెడ్డి. దీంతో అంతా సజ్జల రామకృష్ణారెడ్డిపై అని భావించారు. కానీ విజయసాయి అసలు టార్గెట్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అని తెలిపోయింది. జగన్తో పాటు జైలుకు వెళ్లింది తానేనని, పార్టీ ఏర్పాటు చేయించింది తానేనని, పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేసింది తానేనని, ఇంత జరిగాక తనకు ఎటువంటి లబ్ధి జరగలేదన్నది విజయసాయి రెడ్డిలో ఉన్న ఆవేదన. పైగా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి పోస్టును తొలగించారు. సోషల్ మీడియా ఇన్ఛార్జి పోస్టును తప్పించారు. తాడేపల్లి కార్యాలయంలో ఎటువంటి ప్రాధాన్యత లేకుండా చేశారు. చివరకు ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో సైతం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కీలక భూమిక పోషించడంపై విజయసాయి కినుక వహించారు.